నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. భావదరిద్రుల జెండా నీ చేత్తో పట్టుకోకు, బకాసురుడి కోటేసి భస్మాసురుడైపోకు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. మంచికి ఓటేసేవాడు మంచోడవుతాడు, ఎదవల కోటేసేవాడు ఏమవుతాడు? సింహాసనం ఎక్కిస్తే నక్క సింహమవుతుందా, పదవి ఇస్తే రాబందు రాజహంస అవుతుందా? మురుగుంటలోకి దిగితే ఒంటి మురికి వదులుతుందా, రౌడీలకి ఓటేస్తే రాష్ట్ర ప్రగతి వస్తుందా? ఓటేసేదాకా నీకు దండం పెడతారు, ఓటేసినాక నీకే పిండం పెడతారు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. ఒక్క వేద పండితుడికి పార్టీ సీట్ ఇవ్వరాదా, ఒక శతావధానిని బరిలో నిలబెట్టరాదా? ఒక్క డప్పు కళాకారుని అసెంబ్లీకి పంపరాదా? పౌరాణిక నటున్నొకని ఎమ్మెల్యే చెయ్యరాదా? అన్ని కులాల వారికి అవకాశం హక్కు కదా, 100 కులాలైన అసెంబ్లీలో ఉండద్దా? బూతులు తిట్టే వారికి ప్రతి పార్టీ ప్రోత్సాహమా, నీతి పరులకేమో వాళ్ళని ఎన్నుకునే దౌర్భాగ్యమా? నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగొద్దండి. మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి. తెలిసి కూడా దుర్మార్గుల పల్లకి మోయకండి, పవిత్రమౌ మీ ఓటును అపవిత్రం చేయకండి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి సంఘద్రోహుల కాళ్ళకి తొడగొద్దండి. మీ కొడుక్కి ఇస్తారు స్కాలర్షిప్, వాళ్ళ కొడుక్కిస్తారు లీడరుషిప్. మీ కొడుక్కి ఫీజు రియంబర్స్మెంటు, వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు. జాబు లేక మీ పిల్లలు పేవుమెంటు, వాళ్ళ పిల్లలంతా కలిసి గవర్నమెంటు. నీ కొడుక్కి షెడ్యూలో వర్క్మెన్షిప్, వాళ్ళ కొడుకు అదానీతో పార్ట్నర్షిప్. ఏకలవ్య శిష్యుడైన నీ కొడుకు లేబరు, పరమానందయ్య శిష్యుడైన వాళ్ళ కొడుకు లీడరు. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగొద్దండి. మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి. ఒక్కరోజు మీ ఓట్లు ముష్టెత్తుతారు, 5 ఏళ్ళు మీతో ముష్టెత్తిస్తారు. కట్టిస్తారట మీకు టిక్కీ ఇళ్ళు, శాశ్వతంగా అసెంబ్లీలో ఉంటూ వాళ్ళు. ప్రజలే మా దేవుళ్ళని చెబుతున్నారు, గుళ్ళో దేవుళ్ళనే దోస్తున్నారు. వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు, మీ కులాల ఓట్లన్నీ చెల్లా చెదురు. వాళ్ళల్లో వాళ్ళకుంది యూనిటీ, మీ అందరికీ లేనిదే అదొక్కటి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి దేశద్రోహుల కాళ్ళకి తొడగొద్దండి. మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి.